ఈ బులెటిన్ ను సమర్పిస్తున్నవారు రెయిన్బో కిడ్స్ జోన్, ఫస్ట్ ఫ్లోర్, ఆపోజిట్ గాంసోలా కాన్వెంట్ స్కూల్, షాద్ నగర్ రోడ్, పరిగి. ప్రొప్రైటర్ అబ్దుల్ నయీం. మా సెల్ నంబర్ 8790145225. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగిలో దొంగ నోట్లు కలకలం రేపుతున్నాయి. సుగుణమ్మ అనే మహిళకు 24వ తేదీ బ్యాంకు నుంచి క్రాప్ లోన్ 34,000 పడ్డాయనడంతో సాయంత్రం వేళ సిఎస్సి సెంటర్కు వెళ్ళి డబ్బులు డ్రా చేసి ఇంటికి వెళ్ళిందని బాధితురాలు ఆరోపిస్తుంది. తీరా ఈరోజు ఆ డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తే అవి దొంగ నోట్లు అనడంతో షాక్కు గురై సిఎస్సి సెంటర్కు వాళ్ళు ఇచ్చారంటూ బాధితురాలు ఆరోపిస్తుంది. సిఎస్సి సెంటర్కి వెళ్ళి అడగగా తాము ఇవ్వలేమంటూ సీసీ కెమెరాల్లో చెక్ చేస్తే అవి ఒరిజినల్ నోట్లు ఇచ్చినట్లు కనిపిస్తుంది. దీంతో 30,000 రూపాయల దొంగ నోట్లు ఎక్కడ మార్చారో తెలియక లబోదిబోమంటున్న బాధితురాలు. పరిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు విచారణ చేపడుతున్న పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్. నా భర్త పేరు అంజలయ్య. 23 తారీఖు మీటింగ్ పెట్టిరు మా గల్లీలో. మీటింగ్ పెడితే మీటింగ్ ఆడిపోయినా 2 సార్లు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసింది. ఎందుకు చేసిండ్రు ఏమో నేను మళ్ళీ చేసిన. మళ్ళీ చేస్తే నీకు పైనుంచి కాయలు వచ్చినాయి, సంతకాలు పెట్టిపోద్దామా, నీకు లోన్ వచ్చింది కాపు లోన్ అంట అన్నారు. సరే అంటున్నా సంతకాలు పెట్టిపోయినా 50 సంతకాలు నేను పెట్టిపోయినాక రోజు సంతకాలు పెట్టిపోయినాక తెల్లారి వచ్చి మళ్ళీ లోన్ తీసుకోమ్మా అని చెప్పారు. ఆ రోజు తెల్లారి మళ్ళీ వచ్చిన సార్ లేకుండే, లోన్ రాసి సార్ లేకుండే, కాపు లోన్ రాసి సార్ లేకుండే. పడ్డాయమ్మ ఆగు గంట ఆగు అర్ధగంట అంటే 2-3 సార్లు తిరిగిపోయినా లేడు. సాయంత్రం వచ్చి వేస్తావా వేయవని ఒకటే మాట చెప్పి నేను దాన్ని తిరిగాను. మళ్ళా నేను మగపిల్ల కానీ చేసి దిక్కు లేదు నాకు అని ఆయన కొంచెం వార్నింగ్ ఇచ్చిన అన్నాడు. ఇస్తే నాకు పడ్డాయి పోమ్మా అని అన్నాడు. అంటే ఎన్ని పడ్డాయి సార్ అంటే అన్న 34,000 పడ్డాయి నీకు అన్నట్టు. ఇప్పుడు 30 తీసుకుంటా, తర్వాత 4 తీసుకుంటా, నా అకౌంట్లో 7,000 ఉన్నాయి కదా అని 30 తీసుకొని పోయినా. 30 తీసుకొని పోయినాక తర్వాత 2 రోజులు ఊకుండి ఇట్లా మళ్ళీ 6,000 తీసుకొని పోయినా. 6,000 ఖర్చు పెట్టుకుంటాయి మంచిగా వచ్చినాయి. ఈ రోజు మేము వారపొల్ల గట్టేది ఉండే అయితే ఇళ్ళకెళ్ళి ఒక లోటు తీసి కట్టదాము, ఏమవుతుంది 3 వారాలు అయితే మళ్ళీ పోవట అని ఇళ్ళకెళ్ళి ఒక లోటు తీసి సార్కి ఎన్నికైతే ఆయన వద్దలేడు. ఎక్కడ ఈ పైసలు నీకు ఎవరు ఇచ్చిండ్రు అని అంటే ఈ పలానా జాగాలు ఇచ్చారు సార్ ఏం చేద్దు మరి అని అంటే ఏమన్నా చేసుకో, డబ్బులు ఉన్నాయా లేవా నీ దగ్గర అంటే ఆయన అంటేనే నేను మళ్ళీ తీసుకొని మళ్ళీ వచ్చిన. తక్కువ ఇట్లా తీసుకొని పోయినా అన్నాకం తిరుగులో పెట్టిన అంతే. మా పిల్లలు మా పిల్లల గురించి మా ఫోన్లోకి ఎరుకురా చూడు, నా తరచు నా దగ్గరనే ఉన్నాయి బిరుతా.